స్టార్ట్ గురుజీ. గురుజీ నమస్కారం. హరే కృష్ణ. హరే కృష్ణ. రోహిత్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. పచ్చిగా నిజాలు మాట్లాడుకునే, పచ్చిగా నాతో నిజాలు మాట్లాడుకున్నాం. దట్స్ ఇట్. అందుకే నేను సూటబుల్ కదా. ఇక్కడ ఎంత చేశాక గురుజీ మీ పేరు రాధా మనోహర్ దాస్ కదా, మీ పుట్టినప్పటి నుంచి ఇదేనేమా లేకపోతే కొన్ని రోజులు అంటే సంవత్సరాల పేరు మారిందా? ఎందుకు అడుగుతున్నా అంటే గురుజీ, ఏం కాదు అడగాలి. స్పిరిచువల్ గురూస్ కి, స్పిరిచువల్ లీడర్స్ కి కొన్ని సంవత్సరాల తర్వాత నేమ్ చేంజ్ అవుతుంది. మీ ముందు నేమ్ ఏంటి అండ్ ఎందుకు చేంజ్ అయింది చెప్తాను. చెప్పే ముందు మంత్రం చెప్పుకుందాం. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. బాల్యంలో అమ్మ నాన్న పెట్టిన పేరు రాధాకృష్ణ. నేను ఇస్కాన్లో జాయిన్ అయిన తర్వాత దీక్ష సమయంలో అది రాధా మనోహర్ దాస్గా మా గురువుగారు ఇచ్చిన దీక్షానామం, స్పిరిచువల్ నేమ్, ఇనిషియేటెడ్ నేమ్. ఓకే, రాధాకృష్ణ, రాధా మనోహర్ దాస్. కానీ తేడా ఏమిటి, మనం ప్రతి జీవి, ప్రతి వ్యక్తి తనకు తాను ఐఎమ్ ద బాస్ అనే భావనలో ఉంటాడు. అదే ఈ లోకంలో చాలా కష్టాలకి నష్టాలకు కారణం. నువ్వు బాస్ కాదు, నువ్వు దాసు, అప్పుడే నీకు పీసు, లేకపోతే అంత లాసు అని ఈ దాస భావాన్ని మనకి పెంచడానికి, శరణాగతి భావం ఎప్పుడు కలిగి ఉండడానికి ప్రతి దీక్షాదారుడికి పేరు చివర రాధా మనోహర్ దాస్, శ్రీమాన్ రేవతి రమణ దాస్, ఇలా. సో మీరు ఇంతకుముందు ఇస్కాన్ జాయిన్ అయినారు కదా, అంటే ఇస్కాన్ ఓన్లీ నువ్వు అక్కడ కూర్చోకుండా ఉంటే చాలా బాగుంటుందేమో, కాలితే కింద కూర్చో. మనం అన్నిసార్లు బల్లల గురించి మాట్లాడుకున్నాం గురించి. ముందు నుంచి అంటే ఇస్కాన్కి నార్మల్ టెంపుల్స్కి ఏంటి డిఫరెన్స్? యాక్చువల్గా నీ రెండో క్వశ్చన్ చూసాక మిగిలినవి నేను చదవలే. నాకు మామూలుగా ముందుగా క్వశ్చన్ చూడడం అది నాకు అలవాటు లేదు, ఇష్టం కూడా లేదు. నువ్వు పంపావని అలా ఓ రెండు చూశాను, ఇట్స్ ఓకే అనుకుని మిగిలిన నేను చూడలే. ఎప్పుడైనా క్వశ్చన్ ముందు తెలియకూడదు. నాకు అసలు రిపేరు అలా రెండు ఇష్టం ఉండదు. స్పాంటినియస్గా, సహజంగా, అలవోకగా రావాలి. సరే, మిగిలిన టెంపుల్స్కి ఇస్కాన్కి తేడా ఏమిటి, ఇది కదా ప్రశ్న. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళానా, దండం పెట్టుకున్నాను, వచ్చాను. నాకు అక్కడ బోధ లేదు. ఇంకో గుడి కన్నా వెళ్ళు, నో బోధ. ప్రేయర్ అంటున్నాను. బోధ మీన్స్ టీచింగ్. ఓకే. ఏ టెంపుల్స్లో టీచింగ్ లేదు. కొన్ని చోట్ల క్యాచింగు, కొన్ని చోట్ల క్యాష్ చేసుకోవడం, లేదు లూటీ, ఇలాంటివే జరుగుతుంటాయి. బట్ దేవాలయం అనేది బోధనా స్థలం. మనం రామాయణ, భగవద్గీత, భాగవతాలు ఇటువంటివి ఏవి బోధ చెయ్యక ఇటువంటి విపరీత పరిణామాలు వస్తున్నాయి మనం చూస్తున్నాం. హౌ ఏ ఇండియన్ సపోజ్ టు, అలా లేదుగా. రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు వచ్చేప్పుడు రాకాలోకం సుధాకర్ గారిది ఒకటి వింటూ ఉన్నాను. వారు చెప్తున్నారు, గత నవంబర్, డిసెంబర్, ఈ జనవరి స్టార్టింగ్లో ఈ 3-4 నెలల్లో పంజాబ్లో కొన్ని లక్షల మంది మతం మారారు.
అది కూడా బోర్డర్స్లో. అటువైపు ఉన్న వాళ్ళు మన దేశ వ్యతిరేకులు. పంజాబ్ పక్కన ఏముంది? పాకిస్తాన్. పాకిస్తాన్ ఎందులోంచి వచ్చింది? భారత్లోంచి. ఏ భావంతో వచ్చింది? కేవలం వ్యతిరేకం, అంతే కదా. ఈ పత్రికల వాళ్ళు రాస్తూ దాయాదులు పోరా, వాడు దాయేదండి, దరిద్రుడు. దాయాదులు అంటే తెలుసా మీనింగ్? బ్రదర్స్, అన్నదమ్ములు. వాడు ఎవడన్నా మాకు? ఎవడు మాకు అన్న? మా అమ్మల్ని, అక్కల్ని, పిల్లల్ని మానభంగం చేసి స్తనాలు పోసి గొట్టలుగా పోసి కాల్చేసిన రాక్షస పైశాచిక జాతి నాకు భయ్యాలు అవుతారు. ఈ వెధవలు రాసేవాళ్ళు వాళ్ళకి పుట్టుంటారు, అందుకని రాశారు అంతే. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన శత్రు దేశాలు పక్కా. సరే, వీళ్ళు మాత్రం ఎందుకు మారారు? పాకిస్తాన్లో అంటే భయపెట్టారు, చంపారు. వాళ్ళకు ఒక నినాదం ఉంది, రాలివ్ గాలివ్, ఓ నినాదం. మతం మారు, లేదా ప్రాణం వదులు, లేదా పారిపో. ఎంత గొప్ప విశాల హృదయ మతాలవి. అందుకే నేను చాలా కోపం వచ్చే విషయం ఏంటంటే, అబద్ధం ఆడితే అసలు తట్టుకోలేదు. పెద్ద అబద్ధం ఏది? హిందువులు మాత్రమే ఆడే పెద్ద అబద్ధం. హిందువులు మాత్రమే ఆడే పెద్ద అబద్ధం భూమి మీద. ఏ మాత్రమైనా ఒకటి కదండి. ఈ బొడుద్దాయి, ఈ నీచుడు, వీడొక్కడే చెప్తాడు ఈ అబద్ధం. పోనీ ప్రూవ్ చేస్తాడా? చేయడు. ఊరికే అలా నోటికి వచ్చింది, ఎవడెక్కడం ఆడిది అంటాడు. కెన్ యూ ప్రూవ్ ఇట్? నువ్వు చెప్తావా ఐ యామ్ టాలర్ దాన్ దగ్గుబాటి రానా అంటావా? ఎందుకన్నా? ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి. ఒకవేళ వాగేవనుకో అలాగా, నడు రానా దగ్గరికి అంటాం. కాబట్టి ఆ భ్రమంలోంచి బయటపడాలి మనం. భ్రమంలోంచి బయటపడాలి. సో ఇప్పుడు మీరు ఇస్కాన్ టెంపుల్లో టీచింగ్కి దీనికి భ్రమకి ఏంటిది సంబంధం? మనం అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని ఏమో అడుగుతాం, ఇంట్లో లిస్టు, ఒంట్లో లిస్టు, ఏవో అడుగుతాం ఇట్లా. ఇప్పుడు నేనేం దండం పెట్టుకున్నా? భగవంతుడా, నా దేశాన్ని, ధర్మాన్ని కాపాడు. నాకు వ్యక్తిగతం ఏం లేదుగా, జంజాటం ఏం లేదుగా, సంసారం ఏం లేదుగా. ఈ దునియా మొత్తం నా కుటుంబమే. సరే, ఇది హిందువులకు మాత్రమే ఉంది. వసుదైవ కుటుంబకం. ఏంటిది? వసుదైవ కుటుంబకం అని ప్రపంచమంతా కుటుంబం. ఇది మనకి వేదం, ఉపనిషత్తులు ఇచ్చినటువంటి ఓ గొప్ప సద్భావన. ఇస్కాన్లో టెంపుల్లో టీచింగ్, ప్రీచింగ్ రెండు ఉంటాయి. ఒక ఆయన తిరుపతిలో ఎవరన్నా కనబడితే అంటే ఆప్యాయతతో, మా గురువు అంటే నన్ను చూపించి, తెలుసా మీకు రావణుడు మా గురువయ్య, ఫస్ట్ నన్ను మంగళారతి రమ్మన్నాడు అంటాడు. ఆ రాయలసీమ ఆ ప్రేమతో. ఎప్పుడో సాయంత్రం ఆయన గుళ్ళో దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు మాటలవి? 25 ఏళ్ళ క్రితం వెళ్ళిపోతుండే. ఏం పేరండి చెప్పాడు. ఏం చేస్తుంటారు చెప్పాడు. మార్నింగ్ 4:30కి మంగళహారతి ఉంటుంది, చాలా బాగుంటుందండి, రండి, భగవంతుడిని దర్శించి కీర్తన చేసి జపం చేస్తే చాలా ఆనందంగా ఉంటుందని చెప్పాను. అంతే, అతుక్కున్నాడు. అంతే, భగవంతుడికి అలా కనెక్ట్ అయిపోయాడు. నన్ను ఒకసారి తిరుమల తీసుకెళ్ళాడు ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో. భగవంతుడికి కొద్ది దూరంలో నిలబెట్టాడు. వెళ్దామా అన్నాడు. వెనక్కి తిరిగి జబ్బలా పట్టుకుని ఉండండి అన్నాడు. ఎప్పుడో ఇప్పుడు ఆయన కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? నేను గమ్మున అలా కూర్చోకుండా, అప్పుడు సెల్లవి లేవనుకో, లేదా బుక్ చదువుకోకుండా వచ్చిన ఆయనకి ఓ మాట చెప్పాను. చెప్పబట్టి ఏమైంది? కనెక్ట్ అయ్యి భక్తుడయ్యాడు. ఆయన ఏ స్థితికి వెళ్ళాడంటే, ఆయన
దీక్ష తీసుకుని ఇస్కాన్ హెడ్ క్వార్టర్ మాయాపూర్లో, ఇస్కాన్ మెయిన్ టెంపుల్ బృందావనంలో ఆయన గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేస్తాడు, దేవుడికి అలంకారం చేస్తాడు. మామూలుగా మాంసాహార ఫ్యామిలీ. దాన్ని ఏమంటారండి? ట్రాన్స్ఫర్మేషన్, అంతేనండి. నిన్న వచ్చాడు ఒక అబ్బాయి, వాడు నా స్టూడెంట్. అప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలో స్టూడెంట్, నా క్లాసెస్కి అటెండ్ అయ్యాడు. ఇప్పుడు వాడు నిన్న కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ కాళ్ళ మీద పడి, నాకు మీరు ఇచ్చిన గిఫ్ట్ నేను మరువలేను, నాకు భాగవతాన్ని ఇచ్చారు, నా జీవితం ధన్యమైంది. ఇప్పటికి 1200 క్లాసులు ఇచ్చాడు. డెట్రాయిట్లో, నెదర్లాండ్లో, మదర్లాండ్లో, అదర్లాండ్లో, ఇంగ్లీష్లో, తెలుగులో. మామూలుగా అయితే ఉంది, ఆ ఫారిన్కి వెళ్ళి ఉద్యోగం చేసి తినేసి ఏదో మాకు అక్కడ ఆ గ్రీన్ కార్డు అవి అంతే, అవే ఉంటాయి, ముచ్చటే ఉండదుగా. సారీ, ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది? టీచింగ్. మా పెద్ద స్వామి ప్రభుపాదులు వారు ఏం చేశారు? హీ మేక్ హిప్పీస్ టు హ్యాపీస్. క్యానిబల్స్ అంటే తెలుసుగా, నరమాంసంగా, అలాంటి వాళ్ళని హీ మేక్ సెయింట్స్. ఇవాళ మార్నింగ్ మేము మంగళహారతికి వెళ్ళాం. ఎక్కడ? సికింద్రాబాద్, అదే మన ఇస్కాన్ టెంపుల్ నాన్న, సికింద్రాబాద్ కార్నర్లో ఉందిగా ఏరియా, అండ్ సంగీత్ థియేటర్ పక్కన వెళ్ళాం. ప్రశాంతం. మేమే ఫస్ట్ పూజారి, మేమే. చక్కగా నేనే కీర్తన చేశాను. మళ్ళీ నన్నే హారతి ఇమ్మన్నారు. జపం చేసుకున్నాం, గోమాతకి నమస్కారం చేసుకున్నాం. 4 యంగ్ బాయ్స్ వచ్చారు. యాక్చువల్గా అంత పొద్దున్నే నేను మౌనం వదలను, కానీ వాళ్ళ కోసం మౌనం వదిలి వాళ్ళని ఆధ్యాత్మికంగా ఎదగమని చెప్పి వచ్చాం. మళ్ళీ హోమం పూజ మేము చేసుకున్నాం. పొద్దున్న లేవడం నేర్పిస్తుంది ఇస్కాను, సత్వగుణంతో ఉండాలని నేర్పిస్తుంది. మామూలుగా చాలామంది క్యాజువల్గా ఉల్లిపాయ తినేస్తారుగా, కాఫీ టీ కామన్ కదా, మాకు అవన్నీ నిషేధం. ఏకాదశి భోజనం టిఫిన్ చెయ్యం. నియమాల్లో ఉంటాం కదా, నియమాలు ఉండాలి కదా. ఇప్పుడు పక్షులు ఎక్కడైనా ఎగురుతాయి? ఇప్పుడు పక్షులు ఎందుకు ఎగరం? వాడికి తెలుసు సన్న వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకెగరకూడదు. మనం కూడా అంతే. కానీ మనకేమో ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి రాత్రి 2ంటికి కూడా మనం జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇచ్చి వేడిగా ఇప్పుడే అయింది షూటింగు, జస్ట్ నవ్ ఈటింగు, తర్వాత ఏమా విల్ కమ్ అండ్ బీటింగ్, బాడీ నెవర్ గెట్ హీటింగ్ కదా. అందుకని మాకేంటి మార్నింగ్ 10కి భోజనం, నైవేద్యం పెట్టింది 9-10 బిట్వీన్, మళ్ళీ ఈవినింగ్ 5-6 బిట్వీన్ డ్యాన్స్ చేస్తాం. ఇప్పుడు కూడా డ్యాన్స్ చేస్తాను నేను. అఫ్కోర్స్ ఇప్పుడు ఒక్క భోజనం, అప్పుడు 2 భోజనాలు అనుకోండి, అది చెప్తున్నా. కాబట్టి నియమాలు ఇచ్చ వచ్చినట్టు జీవించకుండా శాస్త్రబద్ధంగా అది నేర్పిస్తుంది ఇస్కాన్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను, ప్రసాదం పెట్టారు, వచ్చాను. చెప్పేవాళ్ళు ఎవరు లేరుగా. ఏ గుడికి వెళ్ళినా అలా చెప్పక కదండి. చెప్పుడు మాటలు విని ఈ దేశ ధర్మాలను మర్చిపోతున్నారు. అందుకని దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇస్కాన్ అండ్ ఆర్డినరీ అదర్ టెంపుల్స్. చాలా క్లియర్గా అర్థమైంది, చూసేవాళ్ళు కూడా అర్థమైందని అనుకుంటున్నా. ఖచ్చితంగా. ఇంకొకటి, ఇస్కాన్లో మెయిన్గా ప్రీచ్ చేసేది భగవద్గీత గురించి. సో నేను చదవడం స్టార్ట్ చేసినప్పుడు భగవద్గీత హాఫ్ వే వచ్చిన తర్వాత, అరే నేను ఎందుకు స్టార్ట్ చేసిన అంటే బేసిక్గా చదవకపోతే నేను ఏదో కోల్పోతాను, నాకు నేర్చుకోవాల్సింది ఏదో నేర్చుకోలేకపోతేనేమో అని స్టార్ట్ చేసిన గురించి. హాఫ్ వే వచ్చిన తర్వాత నాకు ఏమర్థమైంది నేను చూస్తే, అంటే అక్కడ చెప్పింది నాకు అర్థం కాకపోవచ్చు, బట్ నాకు ఈ జనరేషన్ మనిషి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఏం చేసినా కూడా అక్కడ కృష్ణనే ఉంది. ప్రాబ్లం అంటే కృష్ణనే, సొల్యూషన్ అంటే కృష్ణనే.
అక్కడ కృష్ణ గాల్లో ఎక్కడంటే కృష్ణనే ఉన్నాడు. అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు మేమేం అర్థం చేసుకోలేకపోతున్నాం యాజ్ అ కామన్ మ్యాన్ చదివితే. నేను చెప్తా. యాక్చువల్గా ఆపరేషన్ ఎలా చేయాలో బుక్లో రాసింది అనుకో, చేస్తావా? ఖచ్చితంగా అప్రెంటిస్ చేయాలి. ఎవరి దగ్గర? సీనియర్ సర్జన్ దగ్గర. ఎందుకు? ప్రాక్టీస్. నువ్వు బుక్లో చూసా ఇప్పుడు అబ్డమన్ కోసావు, ఆ ఫోన్ వస్తున్నా ఏంటి వచ్చేప్పుడు పిండి తేవాలా రేపు దోశలకి అయిపోయా. ఇలాంటిగా అలా చేయరు కదా, చేయకూడదు కదా. సో శాస్త్రం చదవడం ఒక ఎత్తు, దాన్ని సాధన చేయడం. సాధన చేయాలంటే ఒక గైడ్, మెంటర్ ఆర్ స్పిరిచువల్ గురు ఉండాలి, మనకి నేర్పిస్తారు. అంటే చదివితే అర్థం కాదు, ఒకరి నుంచి నేర్చుకోవాలి అని అంటున్నారు. చదివితే కొంత అర్థం అవుతుంది, నాకేం అర్థం కాలేదు బేసిక్. కానీ ఇప్పుడు మొత్తం భౌతికత చదివితే నీకు అర్థమైంది, ఎక్కడ పెట్టినా కృష్ణమయం అని అర్థమైందిగా. నేను ఒక ఉదాహరణ చెప్తే నువ్వు పట్టుకుంటావని చెప్తున్నా. మా పెద్ద స్వామివారి ప్రభుపాద వారి దగ్గరికి ఒక ఆయన వచ్చి, ఒక బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ ఉంది. ప్రభుపాద్, ఐ రోట్ ఆర్టికల్, కెన్ యూ చెక్ ఇట్ బిఫోర్ అన్నారు. అదే ప్రింట్కి వెళ్ళిపోయే లోపల ఒకసారి చూడండి అంటే వాళ్ళ అసిస్టెంట్ చదివారు, చదవమన్నారు. కౌంట్ హౌ మెనీ టైమ్స్ కృష్ణ కమ్స్ అన్నారు ఆర్టికల్లో అని చదివి 54 times అని. ఓకే ప్రింట్ ఇట్ అన్నారు. సో అసలు యాక్చువల్గా సబ్జెక్ట్ ఏంటో చదవలే, 54 times కృష్ణ అని వచ్చిందిగా, ప్రింట్ చేసేమన్నా. అది సబ్జెక్టు. ఏ సబ్జెక్ట్ లేనోడికైనా అందులో కృష్ణ 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 అని చదువుతాడు కదా, వాడు కృష్ణుడితో కనెక్ట్ అవుతాడు కదా. వాడు కృష్ణుడితో కనెక్ట్ అయితే కరెక్ట్ అవుతాడు, లేకపోతే కరెక్ట్ అవుతాడు. బట్ ఎందుకు ఓన్లీ కృష్ణ అంటే? సరే, అఫ్ కోర్స్ భగవద్గీతలో చెప్పింది చెప్పాలి కదా. ఇప్పుడు నువ్వే ఒక్కడో ఎందుకు ఇంటర్వ్యూ చేయాలి? ఇంకో ఛానల్ కూడా ఉంది కదా, అది కూడా పక్కన పెట్టేస్తే కాదు కదా. నువ్వు వెళ్ళిన తర్వాత వేరే ఛానల్ వాళ్ళు వస్తారు. ఓ విధానం. కృష్ణుడు ఏం చెప్పాడు? మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ. ఇస్కాన్ వాళ్ళు మొదలెట్టారండి భౌతికత, ఏం కాదుగా. ఇస్కాన్ మొన్న పుట్టింది 50 ఏళ్ళ క్రితం. భగవద్గీత ఇప్పుడు 5,000 సంవత్సరాల క్రితం. అది ఆథరైజ్డ్, అథెంటిక్ అని ఎవరు చెప్పారు? శంకరజీ, మధ్వ, రామానుజ, వాళ్ళంతా ఒప్పుకున్నది. కాబట్టి అందులో ఉన్నది చెప్పాలి. కృష్ణుడు చెప్పాడు, మామేకం, నన్ను ఒక్కనే శరణ పొందండి, అహం త్వాం సర్వపాపేభ్యో, మీ యొక్క పాపాలని తొలగించబడతాయి, నేను మోక్షం ఇస్తాను అన్నాడు. అందులో ఉన్నది అది, అది చెప్పారు. అంటే ఓన్లీ కృష్ణుడు ఎందుకు, మిగతా వాళ్ళు కూడా మిగతా అవతారాలు రాముడు అని అన్నాయిగా, అవి కూడా ఉంటాయి. ఇప్పుడు కృష్ణాష్టమి ఒకటే చేయంగా ఇస్కాన్లో. శ్రీరామనవమి జరుగుతుంది, నరసింహ జయంతి జరుగుతుంది. సో అన్ని. అండ్ ఇంకోటి గురించి ఇక్కడ మన కల్కి మూవీ ఉంది కదా, కల్కి మూవీలో కర్ణుడు అశ్వత్థామని కాపాడుతాడు. ఎండ్లో మీరు చూసుంటే కర్ణుడు అశ్వత్థామని కాపాడుతాడు. సో దీన్నే మన గరికపాటి గారు ఏమన్నారంటే, అశ్వత్థామకి ఎందుకు కర్ణుడు కాపాడాల్సిన అవసరం ఏముంది, అశ్వత్థామ మహాయోధుడు అంటారు. అంటే బుక్స్ ప్రకారం, మన పురాణాల ప్రకారం అది ఏది కరెక్ట్, ఎవరు ఎక్కువ పవర్ఫుల్ అన్నట్టు కాదు నాన్న. జస్ట్ అట్లా నీకు చెప్తాను నాన్న, ఒక ఉదాహరణ చెప్తే నువ్వు పట్టుకుంటావు, అందుకని చెప్తున్నా. ప్యారిస్లో ఓ 20 ఏళ్ళ క్రితం ఎప్పుడో ఎవరో ఒక అతను, ఒక పత్రికా ఆఫీస్ అతను బొమ్మ గీశారు, ఇలా ఉండొచ్చు అని. ప్రవక్త బొమ్మ గీశాడు. మన్నాడు ఆఫీస్ లేదు. అదేంటి తగలబెట్టేశారు, 16 మంది 20 మంది లేపేశారు. ఏం బొమ్మ?
ప్రవక్త బొమ్మ అలా అలా గీయకూడదు, వాళ్ళ మతం ఒప్పుకోదు, దాన్ని ముషరక్ ఏదో అంటారు. అలా బొమ్మ గీయకూడదు, ఇలా ఉంటాడు అని బొమ్మ గీయకూడదు. అలా గీసినందుకు కార్టూను ఏదో వేశారు వాళ్ళు, అంతే. లేవు, ఇంకా పత్రిక లేదు, ఆఫీస్ లేదు, ఓన్లీ పీస్. మరి మన పరిస్థితి ఏంటి? వీడి పేరు రాంబాబు, వీడు రాముని కిండల్ చేస్తాడు, కిండల్ అంటే అవమానిస్తాడు. ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తాడు, పాటలు ఇష్టం వచ్చినట్టు రాస్తాడు. హిందువే వాడు, రాసినోడు హిందువే, తీసినోడు హిందువే, చూసినోడు హిందువే. మీరు గమనించండి, షోలే అని మూవీ ఉందా? ఎవరో పెట్టారు, నేను చూడలే కానీ ఆ మొక్క, అదొక పల్లెటూరు. ఆ పల్లెటూరులో గ్యాదర్ అవుతారు జనం, కరెంట్ ఉండదు ఆ ఊళ్ళో, కానీ దూరం నుంచి నమాజ్ వినపడింది. అలాగే విలన్స్ పెద్ద పెద్ద బొట్లు పెట్టి, మొన్న అమరన్ అనే మూవీ వచ్చిందా? సాయి పల్లవి, ఇంకెవరు ఎవరు ఎవరతను? రజనీకాంత్ కాదు, ఆయన ఎవరు, అలా అల్లు అయితే కాదు. సో అతను శివకార్తికేయన్, ఓకే. ఆ సినిమాలో వాస్తవంకి సినిమాకి పూర్తి సంబంధం లేదు. అంటే నేను చూడలేదు, వాళ్ళని దాని మీద వచ్చిన వ్యాఖ్యానాలు చదివి చెప్తున్నాను. అందులో ఈ అమ్మాయి క్రిస్టియను సంథింగ్ లైక్ దట్ ఏదో చూపించారట. మరి ఇతను ఎవరు? ఇతని గురించి కూడా చెప్పాలి కదా? లేదు, చూసాను బట్ అందులో ఏం లేదుగా. అవునా? అది దేశానికి సంబంధం లేనిది అంటించుకున్నది కదా క్రైస్తవం అంటే, కదా? అంటించుకున్న దాన్ని ఏమో హైలైట్ చేయడం ఏంటి, వాస్తవం ఏదో దాచేయడం ఏంటి? ఎవరో అంటే కామెంట్ పెట్టారు, ఒరే వెధవా, నీకే చెప్పేది, మా మతం అందరినీ ప్రేమించమని చెప్పిందిరా ఎదవా. ఇది అర్థమవుతుందా నీకు? రే శుభం పలకరా సుబ్బన్న అంటే పెళ్లి కూతురు డాష్ ఎక్కడ ఉంది అన్నంట. ప్రేమ కనబడుతుందిగా, అద్భుతమైన ప్రేమ, ఒరేలోంచి మొదలైంది ప్రేమ. ఇంకో జోక్ ఏమిటంటే, ఎప్పుడో ఒక ఆర్టికల్లో ఒక ఆవిడ ఎవరో ఒక తప్పు చేస్తే వాడిని క్షమించిందంట. వాడు రాయడు, ఎవడో మన తెలుగు బతివాడు, బహుశా ఆమె మతం నేర్పించిన క్షమాగుణం కావచ్చు అని రాశాడు. ఎంత జోకది! మీ దేవుడు సాతాను, మీ దేవుడు మట్టి బొమ్మ, వీళ్ళకి ప్రేమ అనే వీళ్ళకి ప్రేమ ఎక్కడుంది, క్షమాగుణం ఎక్కడుంది కదా? మీ తాత నరకానికి వెళ్తాడు అని మీ ముగ్గురులో ఎవరినన్నా అంటే మీకు ఎలా ఉంటుంది? మీ తాతగారు ఉండవచ్చు, ఉండకపోవచ్చు కదా. వాళ్ళు ఓపెన్గా మైక్లో చెప్తారు, ఈ గొర్రెలు మీ పూర్వీకులంతా నరకానికి అని ఓపెన్గా. అక్కడ ప్రేమ క్షమ ఎక్కడుందా? పిచ్చి మాట కదా. సో కాబట్టి నేనేమంటా అంటే, అలాంటి భావజాలం వాళ్ళకి ఎందుకు ఎక్కింది? ఏది ఎక్కడో అది ఎక్కలేదు కాబట్టి. ఒక పిల్లండి 17-20 లోపు ఉండొచ్చు, మొత్తం అంతా క్రైస్తవులు అయిపోతే ఏం చేస్తారు మీరు అంటే, ఎవరిని సంపం కానీ గుళ్ళు అవి కూల్చేస్తాం అని చెప్తా. నువ్వు ఎంత ప్రేమ, నువ్వేమో ఎర్రి పుష్పంగా వెళ్ళాగా హే మెర్రీ క్రిస్మస్ అంటాడు, హే ఈద్ ముబారక్ భయ్యా అంటాడు వీడు. వాళ్ళు ఏమో కూల్చడం కాల్చడం ఇవే పని. పొరుగువారిని ప్రేమించడం అనే కాన్సెప్ట్ ఉంటే రాత్రి పగలు మైకులు పెట్టి సీడీలేసి సీడీ దొబ్బరిగా మనని కదా.
పచ్చ అబద్ధాన్ని నిజమని చెప్పి ఈ దేశానికి సంబంధం లేని దాన్ని, రుజువులు లేని దాన్ని, రుజుత్వం లేని దాన్ని మన మీద రుద్దరుగా. సో ఇప్పుడు ప్రయాగరాజ్ కుంభమేళ జరుగుతుంది, మనం అంతా అదే చూస్తున్నాం. కానీ ఇంకో పక్కన ఏం జరుగుతుంది? సంబాల్ అక్కడ 78లో స్వతంత్రం వచ్చిన 20 ఏళ్ళు కాంగ్రెస్ అనేది పక్కా ముస్లింల పార్టీ అని వాళ్ళే చెప్పుకున్నారు. గుడి అది. ఆ గుడిని ముస్లింలు ఆక్రమిస్తే వాళ్ళకి ఇచ్చేసారు. హిందువులు 68% మెజారిటీ ఉండే సంబాల్లో దాన్ని ఆక్రమించారు. ఇప్పుడు ఒక మగాడు ప్రయాగరాజ్ యోగిరాజ్ ఉన్నాడు కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకుని అంతా ఒక్కో తలుపు తీస్తుంటే లోపల బావులు, విగ్రహాలు, దేవాలయాలు అన్నీ ఉన్నాయి. ఎందుకని? అది గుడి కాబట్టి. నేను అబద్ధాన్ని వ్యతిరేకిస్తున్నా. ఈ దేశంలో మోర్ దెన్ 40,000 టెంపుల్స్. ఈవెన్ టుడే ఏదో సామెత ఉంది కదా, ఏంటిది? ఏమున్నది? ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, సమస్తం పరపీడ. ఏంటి? ఈ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం, పరపీడన పరాయణత్వం, నరజాతి సమస్తం పరపీడన పరాయణం కదా. అలాగా ఏ మసీదు తవ్వినా ఏమున్నది గర్వకారణం? కింద ఒక టెంపుల్, అదే మన గర్వకారణం. వాళ్ళకి ఎలా గర్వకారణం? వాళ్ళు బయ్యాలైతే ఏం చేయాలి? వెంటనే ఏమంటే ఎప్పుడో పూర్వం కుయ్యగాళ్ళు ఎవరో ఆక్రమించారు, మీరు మా బయ్యాలు కాబట్టి మీ గుళ్ళు మీద తీసుకొని అనాలి. కోర్టులకు వెళ్ళకూడదు కదా. పెద్ద జోకు చెప్పనా? ఒకసారి చల్లి నన్ను, మీరంతా చూస్తున్నారు, చల్ల బాగుంది, నొక్కేసా. చూడ్డానికి నొక్కేస్తే నువ్వు అదేంటండి మా సెల్ మాకు ఇవ్వండి అన్నావు. వెంటనే నాకు అధికారం ఉంది, చట్టం చేశాను, యథాతథ స్థితి. డోంట్ డిస్టర్బ్ ఎనీథింగ్, కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్ అని చట్టం చేశాను. నీ సెల్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. ఇంక నువ్వు సెల్ ఆడకూడదు నన్ను. ఎంత చట్టం అది? దట్స్ ఆల్సో మేడ్ బై పివి నరసింహారావు గారు. దాని పేరు ప్రార్థనా స్థలాల యథాతథ చట్టం. ఈ సెల్ ఎవరు? నీది. నేను ఆక్రమించడం లేకపోతే తీసుకుని చూడడానికి దోలబెడు, అది నీదే అయినా కూడా నువ్వు అడగకూడదు. ఇంకా ఇంకో చట్టం చెప్పనా? ఈ గొట్టంగాలు తెచ్చింది కచ్చిఫ్ వేసేటప్పుడున్నా బస్సులో కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కచ్చిఫ్ సీట్లో వేస్తారు. ఏమన్నా కచ్చిఫ్ అది ఆపేనా? తిడతానేమో, చూసుకో, తప్పకపోతే చేయి. కచ్చిఫ్ సీట్లో వేస్తారు. మొన్న వీడు మేము కొండకి వెళ్తే అలాగే చెప్పాడు, వేసాడు కచ్చిఫ్ తెలు. కానీ చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వెదవ కచ్చిఫ్లు ఎత్తే ఓ సీటు 2 సీట్లు వస్తాయి. అంటే ఇంట్లో దుప్పటి తెచ్చి బస్సు పైన ఇచ్చి బస్సు మొత్తం మాదే. దాని పేరు వక్ఫ్ బోర్డు చట్టం అంటారు. అంతే. బస్సు పైన పెద్ద దుప్పటి కప్పెత్తే దాని పేరు వక్ఫ్ బోర్డు చట్టం. పోనీ బాగుండదు, కానీ చెప్పకపోతే అర్థం కాదు. నాకు ఆ డ్రింకే కావాలి. చూడలేదు మీరు? అదే దాని అర్థం. అలాగా ఇప్పుడు కొమ్మేళ జరిగేది ఆ స్థలం ఆల్దంట. అది వినేవాడు ఎరిపప్పు అయితే చెప్పేవాడు వక్ఫ్ బోర్డు అని. ఆ కొమ్మేళ ప్రయాగరాజు. ఈ దేశానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు. మొన్న మేము ఎయిర్పోర్ట్లో కలిశారు బ్రదర్ షఫీ అని, తెలుసుగా. ఇంకా అవును గురూజీ, మేమంతా హిందువులమే. ఇప్పుడు నేను, మా నాన్న, మా తాత ముస్లింగా ఉండొచ్చు, 4-5 తరాలు వెనక్కి వెళ్తే మేమంతా హిందువులమే కదా గురూజీ అని ఆయన నోటితో చెప్పారు. ఫరూక్ అబ్దుల్లా అదే చెప్పాడు. గులాం నబీ ఆజాద్ అదే చెప్పాడు. అరబ్ వాళ్ళంతా చెప్పారు ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ నాట్ ఒరిజినల్ ముస్లిమ్స్ అని, దే ఆర్ ఆల్ కన్వర్టెడ్ అని. మేమే ఒరిజినల్ అని. దానికి రుజువు ఏంటి చెప్పు?
అరబ్బోళ్ళు ఎవరు, వీళ్ళకి పిల్లలు ఎవరు. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు ఏదో అక్కడి నుంచి వచ్చినట్టు ఫీల్ అవ్వడం, మూలం మర్చిపోవడం. ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు షఫీ గారు చాలా వినయంగా గురూజీ అంటూ, నేను ఏకాదశి పేపర్ ఇచ్చాడు, వీడియో లేదు, మర్చిపోకే తిడతాను, మర్చిపోతే ఖచ్చితంగా తిడతాను, అనుమానం లే, ముందే ఇవ్వాలి అని పేపర్ ఇచ్చాను. అని స్పష్టం మీరు చూడొచ్చు వీడియో, అంటే ఇంకా ఉన్నా ఒకటి పెట్టాం మేము. ఆయన కళ్ళతో చదవలే. ప్రతినిత్యం 108 సార్లు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ మంత్రముని జపించండి, విష్ణు సహస్రనామం చదవండి అని రాసి ఉంటుంది ఆ పేపర్. అదంతా చదివేది. ఇది నాట్ హెసిటేట్. నేను చాలా ఆనందపడ్డా ఆ విషయంలో. మీకు కావాలితే టెస్ట్ చేయడానికి ఒక గొర్రెకి ఫోన్ చేస్తా, అంటే రిపీటెడ్ మనం చాలాసార్లు చాలా ఇంటర్వ్యూల్లో. వాడి పేరు రాంబాబు, వాడు జై శ్రీరామ్ అండో, హరే కృష్ణ అండో. ఏం పేరు వాడి పేరు? ఆ పేరు లేకపోతే బతుకులేదు మెతుకులేదు వాడికి. హరహర మహాదేవ అండో. బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమండ్రి రైల్వే స్టేషన్. ఒక అర్ధరాత్రి రైలు దిగాను. దిగితే ఆ రైల్లో దిగి నిద్రమత్తో వెళ్ళిపోతున్నా. నన్ను అడగలేదు ముసలావిడ, కుష్టు ఆవిడ పాపం, వృద్ధురాలు. నన్ను అడగకపోయినా ఒక 50 వేసి వెళ్ళిపోవాలి, డామని పడుకోవాలి. ఆ మూడ్లో ఉన్నాను. 50 ఎంతో వేసి వెళ్ళిపోతున్నాను. 4 అడుగులు వేసిన అంతే. స్తోత్రం స్తోత్రం ఉంది. ఎవరిదా గాత్రం, ఈ అర్ధరాత్రి స్తోత్రం ఏమిటి ఆ సూత్రం అని ఆత్రం కొద్దీ వెనక్కి వెళ్ళి, ఏమ్మా అంటే స్తోత్రం అని. అదే ఎవరికన్నా, మా వాడికన్నా. ఎవడు వాడన్నా, ఎవడి వాడు ఎచ్చటి వాడు, ఇటు వచ్చిన తెల్లవాడు, నాన్నెవరో తెలియనోడు, కిస్మిస్కి డేటుకి సంబంధం లేనోడు. సరే అడిగితే ఇలాగా చెప్పింది. పోన్లే అమ్మ సంతోష ప్రార్థన చెయ్యన్న. సంబరపడింది. ఇంకో 100 ఇచ్చా. ప్రార్థన చేసి మరి ఇప్పుడు 150 ఇచ్చాను కదా, పాస్టర్కి ఎంత ఇస్తాను, దశం భాగం ఇవ్వాలి కదండి, 15 రూపాయలు. 1000 వస్తే 100. ఎవరివిడ? రైల్వే స్టేషన్లో కనిపించిన కాదు నాన్న, రైల్వే స్టేషన్లో అడుక్కునే ముష్టి ఆవిడ. కుష్ఠరోగం వచ్చింది ముష్టి, పాపం వృద్ధురాలు. ఆవిడ అడుక్కుంటే వచ్చిన డబ్బులు ఎవరికి ఇస్తుంది? పాస్టర్కి దశం భాగం ఇస్తుందంట. రూల్ అది. నీకు తెలదా? సతీష్ పబ్లిక్లో అడుక్కుంటాడు బైక్లో. మన కల్వర్ టెంపుల్ సతీష్ ఉన్నాడా? అడుక్కోవడమే లిటరల్లీ. మన కల్లూరి టెంపుల్కి వచ్చే వాళ్ళలో కవర్లో దశం భాగం ఇచ్చేవాళ్ళు 10% మాత్రమే ఉన్నారు. అది పెరగాలి. అది ఇవ్వకపోతే నాకు కాదు నష్టం, మీకే ప్రమాదం అంటాడు. అది అఫీషియల్ బెగ్గింగ్, ఇంకొంచెం పాలిసీడ్ బెగ్గింగ్. మిమ్మల్ని దొంగతనం చేయమన్నానా? మిమ్మల్ని మోసం చేయమన్నానా? 50 వచ్చింది, 10 పక్కనేసేయి. 100 వచ్చింది, 10 పక్కనేసేయి. 1000 వచ్చింది, 100 పక్కనేసేయి. ఓ డబ్బులో ఆదివారం రాగానే అది తెచ్చి ప్రేమతో కానుకలు పెట్టి వేసేయి. నువ్వు నీ 4 తరాలు రక్షించబడ్డా. అప్పుడు కదా అనిపిస్తుంది కమలాసన్ మస్తు చేర్చున్నాను. అది కింద ఆ రీల్లో అది నెక్స్ట్. అది ఇంకొక ఆవిడ తెల్ల బట్టలు వేసుకుని అరుస్తూ కష్టాలు ఏడ్చుకోండి బాత్రూంలోకి వెళ్ళి. ఏం కష్టాలు పోవు, దశం భాగం ఇచ్చావండి, అప్పుడే మీ కష్టాలు పోతాయి. ఇప్పుడు నీకు 2 లక్షలు వస్తే అంతే వాళ్ళనుకుంటున్నా, వాళ్ళకి 1,10,000 అంతేనా? అది ఎందుకు ఇవ్వాలి? వీళ్ళేమో పూర్గుడిసులో ఉండాలి, వీడు కోటు సూటు హ్యాటు బూటు మొత్తం లూటు, వెళ్ళేవాడు లపూటు, వాడి నోట్లో ఐస్ ఫ్రూటు. ఎక్కడన్నా గుళ్ళో నిన్ను అడిగారా?
ఈ క్వశ్చన్ ఇప్పుడు దీని కింద కామెంట్ వద్దే, ఆ గుళ్ళో టికెట్లు పెడుతున్నారు. అవును, ఇష్టమైన వాడు వెళ్తున్నాడు. ఆ పెట్టినోడు ఎవడు? ఆ టికెట్లు పెట్టింది ఎవరు? శాస్త్రం పెట్టలే, గవర్నమెంట్ పెట్టింది. గవర్నమెంట్ కూడా దిక్కు మనమే కాబట్టి. కావాలితే చూడు, గవర్నమెంట్కి స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తర్వాత, ఇప్పుడు కూడా టెంపులే లాభకారి. మసీదు చర్చిల నుంచి ఏం రాదు. ఏమైనా వస్తుందా? ఈ గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి ఆ యాత్రకు డబ్బులు ఇస్తాడు, ట్యాక్సీల డబ్బులు ఎత్తుకెళ్ళి జెరూసలేం యాత్రకు ఇస్తాడు. కోర్టులో ఏం చేస్తున్నా నాకు అర్థం కాదు. ఎందుకు ఇవ్వాలి? మొన్న షఫీ గారితో అన్నాను, నేను చదివానండి, హాజ్ యాత్రకి ఎవరు వెళ్ళాలి? తాహత్ ఉన్నోడే వెళ్ళాలి. ఏంటి? అడుక్కుని వెళ్ళకూడదు, సబ్సిడీ మీద వెళ్ళకూడదు. అకార్డింగ్ టు ఖురాన్ సుమా, అకార్డింగ్ టు రాధమాదాసు కాదు. ఈ గవర్నమెంట్కి ఏం పని లేదా? మేమేమో 300, 1000, 10,000 టికెట్లు పెట్టి మేము దర్శనానికి వెళ్ళాలా? ఈ దేశ నాశనానికి పనిచేసే వాళ్ళకి మీరు సబ్సిడీలు ఇస్తారా? ఎందుకు ఇవ్వాలి? ఈ చొక్కా ఎక్కడ కొన్నావు? ఎంత? ఎంతో కొంత నీకు నచ్చింది ఆ డిజైన్ కొనుక్కున్నావు. కింద వైట్ వేసావు, పైన కూడా వైట్ అయ్యి, నాకేమొక్కుంది? నీ అభిలాషయ, నువ్వు వేసుకున్నావు నీ డ్రెస్సు కదా. ఎవరికైనా అభిలాష ఉంది. ఇప్పుడు కొమ్మేళాకి ఏమైనా సబ్సిడీ ఉందా ఏంటి? కాశీకి ఏమైనా సబ్సిడీ ఉందా ఏంటి? ఎలా వెళ్ళాలని మేము తల్లబట్టుకుంటున్నాం. ఏం చూసినా టికెట్లు దొరక్క, చర్చ స్వామి అని ఫోన్లు చేస్తారు. మన దేశంలో మనం పండగకి వెళ్ళడానికి బోల్డని ఆలోచన చేయాలి. వేరే దేశానికి, వేరే మతానికి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపడం ఏంటి? తీసుకునే వాళ్ళకి లేకపోవచ్చు, నీకు ఉండాలిగా. అది వ్యక్తిగతం కదా. కాశీయాత్ర వ్యక్తిగతమేనా? కొమ్మేళ వ్యక్తిగతమేనా? తిరుమల వ్యక్తిగతమేనా? మరి ఆదియాత్ర కూడా వ్యక్తిగతమే, జెరూసలేం వ్యక్తిగతమే. ఆ మాటకొస్తే సంబంధమే లేదు. ట్యాక్సీ వేయాలి, మన దేశం సంబంధం లేదు కాబట్టి. ఎదురు డబ్బులు పెట్టుకెళ్ళి ఇవ్వడం ఏంటి? మరి నేను ఇందా చెప్పానా సెక్యులరిజం అని భూతి పదం వాడకూడదని? అది వాడతారు, నిరూపించి చూద్దాం. సెక్యులరిస్ట్ అన్న ప్రతివాడు రోహింగ్యాలను వాళ్ళ ఇంట్లో పనోళ్ళుగా పెట్టుకోవాలి. దోస్ హూ సపోర్ట్ కాంగ్రెస్, ప్రతి కాంగ్రెస్ వాడి ఇంట్లో వంటోడు, డ్రైవరు, తోటమాలి అందరూ రోహింగ్యాలు ఉండాలి. ఎందుకు సెక్యులరిజం అన్నావుగా? మీ ఇంట్లో పెట్టుకో, మీ ఇంట్లో పెట్టుకోరా. చక్కగా పార్సిల్ వచ్చేది మీ అమ్మాయి. అబద్ధాలు ఆడకండి, అంతే అని చెప్పేది. బీ ప్రాక్టికల్ కాదు. పోని చూడు, పోని గణాంకాలు చూడు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 2014, 2024 ఈ 10 ఏళ్లలో దేవాలయాల నుంచి ఎంత వచ్చింది, మసీద్ నుంచి ఎంత వచ్చింది, చర్చి నుంచి ఎంత వచ్చింది చెప్పను. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పను. ఎవరి నుంచి వస్తాయి డబ్బులు? గుళ్ళ నుంచి వస్తాయి. మసీద్ నుంచి ఏం రాదు, చర్చి నుంచి ఏం రాదు. పోనీ చెప్పను అంతే. అంత ఎందుకు? తిరుపతిలో ఫ్లైఓవర్ ఉందా? గరుడు వారది. ఎవరు డబ్బులు? వెంకటేశ్వర డబ్బులు. దాని మీద ఓన్లీ హిందువులను అడుగుతారండి. ఆల్ రిలీజియన్స్ కదా, అవునా? మరి మసీదులోంచి ఏమైనా డబ్బులు తెచ్చి ఎక్కడనే ఏమైనా కట్టారా? చర్చిలోంచి ఏమైనా తెచ్చి ఏమైనా కట్టారా? అబద్ధం ఆడకండి నాన్న, రిక్వెస్ట్. అన్ని మతాలు సమానమని, సెక్యులరిజం అని ఈ పనికి మన పదాలు వాడకండి, అంతే, అంతమించాలి. నెక్స్ట్ అంటే మెజారిటీ మనమే ఉన్నాం గురించి, అంటే మన నుంచి నువ్వు అబద్ధాలు ఆడద్దన్నా. అగరబత్తి తెచ్చి మెజారిటీ పీపుల్ 5 మందిని అంటిద్దాం, మైనార్టీలకు 2 అంటిద్దాం అంటాడా అండ? కాలుతుందిగా, మరి సేమేగా. మెజారిటీ మైనార్టీ ఏంటి? ఆ పదాలు పెట్టినోడే దరిద్రుడు, పోరంబోకు. అలా ఎక్కువలైనా అబద్ధాలు చెప్తున్నావా? మళ్ళీ మెజారిటీ మైనారిటీ అంటా పెట్టినా సిగ్గు లేకున్నాను. నిన్ను కాదు అన్నది, అలా అన్నోని. ఎదురైందా?
మొన్న ఎవరో మేము అల్టిమేట్ గోల్డ్ అని ఓ మూవీ తీసాం, ఆ షార్ట్ ఫిల్మ్. అందులో అభిప్రాయాలు అడుగుతూ పబ్లిక్ పల్స్ మన సిటీలోనే హైదరాబాద్లో ఎవరో ఒక స్టూడెంట్ చెప్పాడు, భలే మంచి ఆన్సర్ ఇచ్చాడు. సర్టిఫికెట్లో నువ్వేం క్యాస్ట్ అని అడుగుతున్నారు, సమాజం యునైట్ ఎలా అవుతుంది, డివైడ్ అవుద్ది, కానీ అవన్నీ పోవాలి అన్నాడు. ఇన్ని మాటలు ఎందుకు, ఎంత దిగజారిపోయి ఉన్నారని చెప్పడానికి ఒక శాంపిల్ చెప్తా. సింధు నగ్గిందా 4-5 ఏళ్ల క్రితం ఎప్పుడో. ఏం సెర్చ్ చేశారనుకుంటున్నావు? అమ్మాయి ఏం చదువుకుందని సెర్చ్ చేయలేదంట. అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎంత సాధన చేసింది సెర్చ్ చేయలేదు. ఏం క్యాస్ట్ అని సెర్చ్ చేశారంట. ఈ వేస్ట్న ఆ తర్వాత మీరు యాడ్ చేసుకోండి. అసలు మా అమ్మాయిని అలా పరుగులు పెట్టిద్దాం లేకపోతే నేర్పిద్దాం, ఇవేం లేవు. ఏమి నేర్చుకోవా నువ్వు? హెలెన్ కెల్లర్ తెలుసా? ఒకసారి నెట్లో కొట్టిన తర్వాత ఆవిడ పేరు మీద ఇక్కడ, ఆవిడ ఈ దేశం ఆవిడ కాదు, హెలెన్ కెల్లర్. దురదృష్టం మతం మార్చడానికి వచ్చిన తెరీసాకేమో మదర్ వాడకండి, ఓకే. తెరీసా మతం మార్చడానికి ఆవిడే చెప్పింది, పీపుల్ ఆర్ థింకింగ్ సమ్ పీపుల్ ఐఎమ్ ఏ సోషల్ రిఫార్మర్, బట్ నో, ఐఎమ్ ఎవాంజలిస్ట్, ఐ కేమ్ హియర్ టు కన్వర్ట్. ఆవిడ సేవ చేయాలనుకుంటే బోల్డ్ అని ఇథియోపియా వెళ్ళొచ్చుగా, ఎక్కడికి ఎందుకు రావాలి? అది టార్గెట్ ఇది కాబట్టి. సరే, దురదృష్టం హెలెన్ కెల్లర్కి ప్రచారం జరగాలి, ఇలాంటి మత మంత్రగత్తెలకు కాదు. హెలెన్ కెల్లర్ అనే ఆవిడ గ్రేట్ పర్సనాలిటీ. చిన్నప్పుడే అమ్మ చచ్చిపోయి చెవులేని పడక, డమ్ అండ్ డఫ్, చాలా ప్రాబ్లం, హాస్టల్లో పెరిగి ఇన్ని సమస్యలు నాకు ఉన్నాయి, ఇలా ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అని చాలా ఎదిగి ప్రపంచమంతా పర్యటించింది. చాలా మనం దండం పెట్టాలండి. ఎవరైతే ఏమిటి, లోకహితం కోరిన వారందరికీ మనం ప్రణామం చేస్తాం. వాళ్ళ మతంతో, వాళ్ళ జాతితో, వాళ్ళ దేశంతో సంబంధం లేదు. అబ్దుల్ కలాం దండం పెడతాం, ఎందుకు పెడతాం? ఇది గ్రేట్ పర్సనాలిటీ అంతే. ఆవిడ పేరు మీద ఇక్కడ హైదరాబాద్లో ఏదో ఏరియాలో నిన్న మాట్లాడిన ఆవిడతో, ఇన్ఛార్జ్ డైరెక్టర్తో. తను స్థాపించిన ఆయన ఓ ముస్లిం. వాళ్ళ అమ్మ మాట ఇచ్చిందంట, వాళ్ళ అమ్మకి మాట ఇచ్చారు. ఆవిడ అడిగిందంట, ఎట్టి పరిస్థితుల్లో హెలెన్ కెల్లర్ పేరు మీద ఇది నడవాలి అని. ఆయన అలా నడిపిస్తున్నారు. ఆయన కూడా నమస్కారం. 1200 మంది డమ్ అండ్ డఫ్కి వాళ్ళు ఉపకారం చేస్తున్నారు. వాళ్ళు ముస్లిం అయితే ముస్లిం నమస్కారం, ఆవిడ క్రిస్టియన్ అయినా నమస్కారం. మనం చూసేది ఏంటి? ఓన్లీ క్వాలిటీ. మతంతో సంబంధం లేదు, సర్వే జన. కానీ మొన్న దరిద్రుడు, వాడి పేరు అయాన్ అని ఎవడో మనకు పుట్టినాడే, వాడిని ఇంటర్వ్యూలో క్రాంతి అడిగాడు. ఎవరు అడిగారో, టాటా గారు చనిపోయారు కదా, ఆయన ఎక్కడికి వెళ్తారని అడిగితే, ఆయన మా పార్టీలో చేరలేదుగా, మా ఎండిపోయిన సేవని నమ్మలేదుగా, నరకం. చూసే మొహాలు పెట్టారు. ఏంటి ఎంత దారుణం అనుకుంటున్నారు లోపల. ఆయన అంత చేస్తే, ఆయన ఆస్తిలో సగం పైన దానాలు చేస్తే ఎవరికీ హాని చేయలే. కానీ ఈ పనికి మాలిన ముష్టి పుస్తకం బుల్బుల్ బుక్ను అమ్మకపోతే నరకం అంట. వాడు జాన్ బాబు చెప్తున్నాడు, వాడు మీ తాత, మా తాత, గాంధీ తాత ఎవడైనా సరే మరి 2 చెక్కల మీద ఏలాడిన ఎండిపోయిన సేవ నమ్మితేనే పరలోకం, లేకపోతే లేదు. ఎందుక ముష్టి పుస్తకం? కనబడేది ప్రమాణం కాదా? కనబడేది కదా ప్రమాణం. గ్రేట్ పర్సనాలిటీ, గౌరవించు. ఆయన నరకం ఏంటి? ఆయన నరకాన్ని ఇచ్చాడంటే అటు లుచ్చాయి ఉంటాడు, అడు గాడే ఉండడు. సీ ద క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్. త్యాగే నైకే అమృతత్వ మానసు అంటుంది మన శాస్త్రం. త్యాగం చేయకపోతే అమృతం లభించదని. అని త్యాగం చేశారు కదా. దదీచి పుట్టిన నేల ఇది, శిబి చక్రవర్తి పుట్టిన నేల ఇది, రంతిదేవుడు పుట్టిన నేల ఇది. ఎన్ని మర్చిపోయాడు, ఎవడు పుట్టాడు తెల్లవాడి గురించి. ఈ నేలలో ఎందుకండి గోల? అందుకని కోపం వస్తుంది.
నీ బండి ఉందా? ఏం బండి? తిరగడానికి యాక్టివ్. నువ్వు యాక్టివ్ ఉంటావు కాబట్టి యాక్టివ్. నాకు బుల్లెట్ ఉంది. నువ్వు ఎక్స్చేంజ్ చేసుకో అంటే ఎలా చూస్తాను నేను? గురుజీ మీకు బుల్లెట్ కంటే సూటబుల్గా ఉంటుంది, యాక్టివ్గా తీసుకోండి 1987 మోడల్ అన్నాం అనుకో, ఇలా చూస్తాం కదా, అవునా? ఇక్కడ ఇంత రిచ్ హెరిటేజ్, ఇంత రిచ్ కల్చర్ వదిలేసి అదో దరిద్రం ఓ పుస్తకం ఫర్ ఎగ్జాంపుల్, ఆ దరిద్రం అని ఎందుకనని చెప్తా. నువ్వు గురుగారు నాకు రాముడు నచ్చడం అన్నావు అనుకో, ఏం ప్రాబ్లం లేదు. రామాయణం క్యాన్సిల్ చేసే హిందూ ధర్మం ఉంటుంది. రాముడిని మీరు వద్దనుకున్నా హిందూ ధర్మం అలాగే ఉంటుంది. వాడి కృష్ణుడు నచ్చడం అన్నాడు, అయినా హిందూ ధర్మం ఉంటుంది. మీరు అందులో పీస్ క్యారెక్టర్ తీసేయండి, మొత్తం పీస్ అయిపోతుంది. ఒక్కని తీసేయి అయిపోయి మొత్తం మతం కథం. అందుకనే క్యారెక్టర్లెస్ రిలీజియన్స్ అవి, దాన్ని వ్యతిరేకిస్తాం. ఇందాక హిందూజం గురించి మాట్లాడుతున్నారు గురించి, నేను ఒక పిక్చర్ చూసిన ఏంటంటే లార్డ్ కాంగిటన్ అని జపనీస్లో ఒక దేవుడు, వాళ్ళు పూజించే దేవుడు. ఆ దేవుడు ఆ ఐడల్ ఎట్లా ఉంటుందంటే సేమ్ మన వినాయకుడు లాగే ఉంటుంది. ఇదేదో ర్యాండమ్గా దొరికిందిలే కనిపించిందిలే అని అనుకుని మళ్ళీ చూస్తుంటే, చైనాలో ఒక టెంపుల్లో నరసింహస్వామి ఉంటారు కదా, హిరణ్యకశిపుడి ఆ ఇమేజ్తో చెక్కిన పిల్లర్ దగ్గర ఉంటుంది. అది మన దగ్గర ఉన్న హిందూయిజము అక్కడ జపాన్ ఎక్కడ, చైనా ఎక్కడ, అసలు ఏంటి లింక్ గురించి ఎప్పటి నుంచి అని వీళ్ళు ఇది డివైడ్ అయిందా జపనీస్ చైనీస్? చెప్తా. భాగవతం చదవాలి, మనం చదవకపోయా. భాగవతంలో చెప్పారు ఈ ప్రపంచం మొత్తాన్ని ఇలావృత వర్షం అని పిలిచేవారు. దీన్ని భరతుడు పరిపాలించాడు 36,000 సంవత్సరాలు. లేటర్ ఆన్ ఇట్స్ కాల్డ్ యాజ్ భరతవర్షం, భరతుడి చేత పరిపాలించబడింది. భరతవర్షే భరతఖండే చదువుతారు కదా సంకల్పంలో, మేరో దక్షిణ ఈశాన్య ఇలా చదువుతారు సంకల్పంలో. ఈ ప్రపంచం అంతా చిట్ట చివరి రాజు పరిపాలించిన వాడు ఎవరు అంటే జనమేజయుడు. హోల్డ్ వరల్డ్ అండర్ ఇండియా. మరి భారత్ ఏమిటి? క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. ఇండియా ఢిల్లీ ఎలాగో ప్రపంచానికి భారత్ అలాగా. అలాగే రామాయణంలో కూడా చెప్పారు, నాలెడ్జ్ బేస్ కంటున్నారా? నాలెడ్జ్ కంటున్నారా? నో ఒరిజినల్ ప్రపంచం. ఇప్పుడు మనదంతా కలుపుకెళ్ళడం మనకు నేర్పింది అదే. సంగచ్చద్వం సంవదద్వం అంటే కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం, కలిసి ఉందాం, ఇవి మనకు నేర్పారు. కానీ ఎడారి మతాల్లో విడగొడదాం, చెడగొడదాం. ఇన్ని మాటలు ఎందుకు? ఎక్కడైనా భారతీయులు ఇతర దేశానికి వెళ్ళి హిందువులు పాత బస్తీలు సృష్టించారా? కొత్త దేశాలు సృష్టించారా? మాది మాత్రమే ఉండాలని గొడవలు పడ్డారా? రోడ్ల మీదకి వచ్చి ఏమన్నా చేశారా? మనకి నేర్పలేదు. మనకు వైరాగ్యం నేర్పారు, వైలెన్స్గా ఉంటాం నేర్పలే. కానీ ఎవడో మా ఇంటికి వచ్చి, మా గుడికి వచ్చి, మా దేశం మీదకి వస్తే రియాక్ట్ అవుతాం. ఇంకోటి ఆక్రమించు, అనుభవించు, అవి నేర్పలేదు మనకి. వాళ్ళకి అదే నేర్పారు. ఆ మతాలు వచ్చి, ఆ మతాలు పెరిగిన తర్వాత అలా దేశాలు మొక్కలేదు. ఎక్కడన్నా తైవాన్లో 9,000 సంవత్సరాల క్రితం ఉంది శివలింగం. అమెరికాలో పెద్ద శ్రీచక్రం, పెరువులో రామాయణంలో చెప్పినటువంటి బాణపు గుర్తులు. రామాయణం నిజమనడానికి అంటే మీరు నెట్లోకి వెళ్ళి అడగండి, మరి గూగుల్తో చెప్పుద్దిగా. హనుమంతుడు సుందరకాండలో లంకకి వెళ్తే నేను ఇవి చూశానని చెప్తాడు. ఏం చూశాడు? 4 దంతాలున్న ఏనుగుని చూశాడంట హనుమంతుడు. దొరికింది స్కల్ దొరికింది. మామూలుగా ఏనుగుకి ఎన్ని ఉంటే దంతాలు 2 కదా. మరి హనుమంతుడు చెప్పిన 4 దంతాల ఏనుగు ఉంది. రామాయణ నిజం, ద్వారక ఉంది నిజం. అందుకే త్రిబుల్ తెలుసు నీకు, త్రిబుల్ తెలుదుగా. ఈ ఫర్ ఎవిడెన్స్, ఈ ఫర్ ఎథిక్స్, ఈ ఫర్ ఎపిక్స్. ఎథిక్స్, ఎపిక్స్, ఎవిడెన్స్ 3 ఉన్నది మనకి మాత్రమే. ఎడారి మతాలకి ఎవిడెన్సులు లేవు, ఎపిక్స్ లేవు, ఎథిక్స్ అసలు లేవు. ఫస్ట్ ఉన్నది మనమే, తర్వాత ఇప్పుడు రాముడు ఏ ఊళ్ళో పుట్టాడు? 1,00,000 సంవత్సరాల నుంచి ఆయన పుట్టినరోజు అక్కడ జరుగుతుంది.
రామాలయం కూల్చేసి వాళ్ళు ఆక్రమించినా కూడా ఆయన భజన కీర్తన పూజ జరుగుతూనే ఉంది. ఇప్పుడు వైభవంగా జరుగుతుంది. కానీ మొన్న కిస్మిస్ జరగలేదు వాడు పుట్టిన చోట. ఎందుకది ఎందుకు ఫాలో అవ్వాలి చెప్పండి? ఊరికే మీకు వివరం తెలియదని చెప్పాను. నువ్వు ఏదైనా ఉన్నతమైన దాన్ని స్వీకరించు. గురుజీ మీ బుల్లెట్ రోజు కొత్త జావా అన్నాం అనుకో, లవ్ యూ పురోహిత్ అంట. అంతేగాని మేము జావ గారిపోయేది ఇవ్వకూడదు. పాత కెంటికో అండాను అది అదే అవునా, గోఫరే గ్రేట్ థింగ్స్ కదా. అలాగే జర్మనీలో నరసింహ ఉంటాడు, బరే ఉంటాడు. నాకు అక్కడి నుంచి ప్రసాద్ తెచ్చిచ్చాడు. దాని మీద సింహాచలం పేరు జర్మనీలో. నాకు అక్కడి నుంచి ప్రసాదం తెచ్చాడు వాడు, మా స్టూడెంట్. సో కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలని మనం కోరుకుంటాం. అందువలన అగస్త్యముని ప్రపంచం అంతా పర్యటన చేసి ఒక పాటలో ఉంటుంది, ఆదిశంకరుని శంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం మనదేనోయ్. అంత గొప్ప దేశం, మనకేం విలువ తెలియకపోయాయి. తెలుసుకోవాలి. దానికే నా తాపత్రయం, నా ఆవేదన. ఇంకొకరిని ఏదో విమర్శించడం ఇవి కాదు. నన్ను లాస్ట్ అయిపోయింది. ఉన్నాను అడిగే లాస్ట్ 1 hour అయిపోయింది. పాప వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దోనం. చూచు. సో గురుజీ, ఇందాక మూవీ గురించి మాట్లాడుతుంటే నాకు ఇంకోటి స్ట్రైక్ ఏంటంటే, కార్తికేయ 2 మూవీలో కృష్ణుడు తన కాలికి ఉన్నది తీసి కలియుగంలో ఒక పర్సన్కి ఇస్తాడు. దట్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు, దాని సొల్యూషన్ మొత్తం దీంట్లో ఉంది అని. తర్వాత స్టోరీ ఏదో జరుగుతుంది. అది అట్లా రియల్గా కృష్ణుడు ఏమన్నా నాన్న ఇందాక ఆన్సర్ ఇచ్చాను నీకు. భగవద్గీత అంటారా? కాదు నాన్న, ప్యారిస్ పత్రిక తగలండి అర్థం కదా. అంటే ఇప్పుడు వాళ్ళ బుక్కులో బొమ్మలు అవి వేయకూడదని వాళ్ళకు ఒక నియమం ఉంది వాళ్ళ ప్రవక్తకి. అలా వేస్తే వాళ్ళు ఊరుకోరు. మనం ఎలా సినిమాలు తీసినా ఏమి పాటలు రాసినా మనం ఊరుకుంటుంటాం. కాళిదాస్ కవిత్వం కొంత, సినిమా వాళ్ళ పైత్యం కొంత, అలా ఊహించి రాసేస్తుంటారు. శాస్త్రమైనా ఇప్పుడు కల్కిలో కర్ణుడిని ఏదో హైలైట్ చేశారు. పిచ్చి పనులు కదన్న. కర్ణుడికి ఉపకారం చేసింది ఎవరు? దుర్యోధనుడిని గంధర్వులు వచ్చి పట్టుకుంటే వెంటనే పారిపోయాడు. అర్జునుడి మీద ఒక్క యుద్ధం కూడా నాగలేదు తెలుసా. సో ఆయన ఫేట్ అలా ఉంది, అది వేరే కథ. కానీ నువ్వెందుకు హైలైట్ చేయడం? ద్రోణుడికి తెలీదా? పరశురాముడికి తెలీదా? భీష్ముడికి తెలీదా? భీష్ముడు ఎవరికి చెప్పాడు ప్రాణాలు ఎలా పోతాయో ఎలా చేయన్నానని? పాండవులకేనా? ఎందుకు చెప్పాడు? నువ్వు ఎవరిని హైలైట్ చేయాలి? ధర్మాన్ని హైలైట్ చేయాలి. ధర్మాన్ని కదా పట్టుకోవాలి. సినిమాకి హైపు అని చెప్పి సొంతం చేయకూడదు. అలా సొంతం చేయకూడదంటే ఏం చేయాలి? భయం ఉండాలి. భయం ఉండాలంటే ఏం చేయాలి? మనం రియాక్ట్ అవ్వాలి. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. మీరు బిజినెస్ మ్యాన్ సినిమా చూశారు. అందులో మీకు తెలుసు పూరి జగన్నాథ్ సినిమాలు బాగా తీస్తాడు, కానీ ఈ దిక్కుమాల భావజాలం పైత్యం అది ఉంది. ఏదో ఊహించేసుకోండి. మొన్న అనవసరంగా బ్రహ్మానందం కూడా ఏదో నోరు అనవసరంగా మనువాదం ఏదో పాడేసుకున్నారు. ఆయనకి హలాలా ఏమి దాని గురించి మాట్లాడాలి. ఎత్త నార్యస్తు పూజ్యంతే తత్తరమంతి దేవత అని చెప్పింది మనువు.
అది మానేసేసి ఏదేదో మాట్లాడేయకూడదు కదా. గార్గి ఎక్కడి నుంచి వచ్చా, మైత్రి ఎక్కడి నుంచి వచ్చా, సీతాదేవి పేరు లేకుండా ఈ దేశంలో ఎవరైనా సీతారామ అనుకున్న పెళ్లి చేసుకుంటున్నారా? స్త్రీలకు విలువకపోతే కౌశల్య సుప్రజారామ అని మొట్టమొదటి అమ్మని చెప్తామా? చేరి యశోదకు శిశువితాడు మాతృదేవో భవ. ఏం తెలిసి తెలియకుండా తెలిసినోడు కూడా వాగితే ఎలాగా? తప్పు కదా. ఖురాన్లో గొప్ప స్త్రీలు 10 మంది గురించి చెప్పమని బ్రహ్మానందం గారిని, బైబిల్లో 10 మంది గొప్ప స్త్రీల గురించి మాట్లాడమని. స్త్రీలకు ఏం విలువ ఇచ్చిందో దీనంతా మిస్యూజ్ అన్నమాట. స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయడం, అది మన మీదే. మంచి విషయాలు చెప్పు. ఓ పక్కన బంగ్లాదేశ్లో హిందువులు ఓచకోతకు వస్తున్నారు, మాట్లాడమను బ్రహ్మానందం గారిని. ఇక్కడ తినదరకుండా మాట్లాడకూడదు కదా. సో ఇదంతా కాళిదాస్ కవిత్వం కొంత అదన్నమాట. గురుజీ ఆన్ ఎన్ ఎండింగ్ నోట్ నన్ను పూరిది మనం వెనక్కి వెళ్ళిపోయాం. పూరి బిజినెస్ మ్యాన్ సినిమాలో అతను ఆక్రమించుకుంటాడు. అతను ఎవరో ఒక డెకాయిట్ ఏమన్నా అతను మాఫియా, మహేష్ బాబు పాత్ర మాఫియా కదా. అతను దాన్ని ఆక్రమించుకుంటూ ఇదేగా రాష్ట్రీయయాగం ఇలాంటివన్నీ మాట్లాడతాడు. వాళ్ళు ఆక్రమించుకుంటే దీని గురించి ఎందుకు? ఇదే కదా బ్రిటిష్ వాడికి యుద్ధతంత్రం అనొచ్చగా. ఇలాగే మన దేవాలయాల మీద మసీదులు కట్టారు అనొచ్చగా. ఆడికి అండవు, పూరికి శపథ అయిపోద్ది అవి చెప్పడం. సరే ఆ సినిమా తీసేసాక నేను ఆ టైంలో ఇక్కడ హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్ళా. విశాఖలో రైలు దిగి ఒక ఇంటికి వెళ్ళాక ఒక టీవీ పెడితే నడుస్తుంది చర్చ. సార్, విశ్వ పరిషత్ వాళ్ళు బజరంగ దళ వాళ్ళు మీ మీద అలిగేషన్ చేశారు, వారి హిందువుల మనోభావాలు దెబ్బతీశారంట, మీరు వాళ్ళు మేము క్షమాపణ అడుగుతున్నారు అని క్వశ్చన్ అడిగాడు యాంకర్. పూరి జగన్నాథ్ అన్నాడు, అసలు ఈ మనోభావాలు ఎవరు కనిపెట్టేవాడు, పీకేయాలి అన్నాడు. ఇదే పూరి 6 నెలల తర్వాత ఇంకో సినిమా తీశాడు. ఏంటిది? క్షమరమైన గంగథోర్ రాంబాబు. ఆ సినిమాలో ఒక 32 సీన్లు ఎన్నో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయి. ధర్నాలు అవి చేశారు, అవి తీసేయాలన్నారు. ఇతను వినలేదు. అప్పుడు ఏం చేశారు? మనోభావాలు ఒక్కటే దెబ్బతినలే. పూరి కారు దెబ్బతింది, థియేటర్ దెబ్బతింది, పూరి ఇంటి అద్దాలు దెబ్బతిన్నాయి. అప్పుడు సీన్లు తీయడం జరిగింది. అంటే ఏంటి? దెబ్బ తినవలసింది దెబ్బతింటే దెబ్బ తీయకూడని చోట గమ్మునుంటారు కదా. ఉమ్మేస్తున్నారు తెలుసా తినే దాంట్లో, ఇది పోతున్నారు తెలుసా. మన జ్యూస్లో పోసారు. ఆడెవడో పానీపూరిలో ఉప్పు లేదని వాడి పానీ పోసాడు. ఇవన్నీ విత్ ఎవిడెన్స్ వీడియోస్. పెద్ద పాత్రలో కళాయిలో పోసేస్తున్నాడు. ఉమ్ము అయితే కామన్. మనమేమో మంచి బాటిల్ ధర అని బాటిల్ తెచ్చి తాగేస్తున్నాం. ప్రతి బాటిల్ వాడి ప్రసాదం మనం అవి తాగుతున్నాం. దాని గురించి మాట్లాడమను. అవి మాట్లాడవా? ఎవరి కొంపలైనా మనుధర్మశాస్త్రం ఉందా? ఎవరన్నా ఫాలో అవుతున్నారా? ఎవరి దగ్గరికి వచ్చి ఎవరన్నా మనుధర్మశాస్త్రం ఇచ్చారా నీకు? బైబిల్ ఇస్తున్నారు కొంపల దగ్గర, మాట్లాడమను. బ్రహ్మానంద మస్ట్ టాక్ అబౌట్ కన్వర్షన్స్ కదా. ఏదో మంచి విషయాలు లోకానికి పనికొచ్చేవి మాట్లాడాలి. అప్పుడు ఏదో చేశారు, అదంతా చేస్తే నువ్వు ఎక్కడి దాకా వస్తావు? మనం సతీసాగమనం ఏవో మాట్లాడుతుంటారు. సతీసాగమనం ఎందుకు చేసేవారు? ఈ పందులు వచ్చి ఊళ్ళ మీద పడి ఆడపిల్లల్ని ఎత్తుకుపోతుంటే రక్షించుకోవడానికి పిల్లలు పెళ్ళిళ్ళు చేశారు. మూడు చచ్చిపోతే ఆడి చేతిలో మానం పోయే కంటే ఇది బెటర్. అందుకు వచ్చి మరి ఇప్పుడు కుంతి మాదిరి ఎవరో ధర్మరాజు వాళ్ళ అమ్మనో వాళ్ళ పిన్ని, పౌండ్రాజు భార్యలు. మరి మాదిరి ఒక్కతే కూర్చుంది ధర్మరాజు శరీరంతో పాటు.
కుంతి ఎందుకు ఉన్నాయి? కుంతి కూడా వెళ్ళిపోవాలిగా నువ్వు చెప్పే లాజిక్ ప్రకారం, అవునా? ఇక్కడ గమనించాల్సింది అంటే టోటల్ ఈ దేశాన్ని ఆక్రమించడం కోసం గత 1000 ఏళ్ళుగా ఈ ధర్మాన్ని నాశనం చేయడం కోసం, ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం ఇస్లాం, క్రైస్తవం బోర్డు కష్టపడుతున్నాయి. వాళ్ళకి సపోర్ట్ నువ్వంటే సెక్యులర్ కుక్కవే. అన్ని మతాలు సమానం అనేవాడు ఈ నథింగ్ బట్ 10 మంది నాన్న పుట్టినాడు, అబద్ధాల కోరు. గమనించు. ఈ రాధామోహన్ దాసు ప్రశాంతంగా అన్నదమ్ముల్లా జీవిస్తున్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య చిచ్చు పెడుతున్నాడు. పోనీ నువ్వు సెక్యులరిస్టు కదరా, నాడు భజన చేద్దాం. ఎక్కడ? మసీదులు, చర్చిలో హోమం చేద్దాం నాడు. నువ్వు చెప్పావు కదా మరి భయ్యా అని, అవుద్దా? కిస్మిస్కి నువ్వు ఊగావు, రంజాన్ నువ్వు ఊగావు. ఎవడన్నా ఒకడు బోనం ఎత్తాడా? ఒక ముస్లిం వచ్చి ప్రసాదాలు తినరు. మనం దీపాలు పెడితే ఆర్టీసీ ఎక్స్ప్లోర్ట్లో కాలుతో దండేశారు. మొన్న భోగిమంట ఎత్తడు పైనుంచి నీళ్లు పోయించారు. ఇంకా అబద్ధాలు ఆడకన్నానా? ఖచ్చితంగా అన్ని మతాలు సమానం కాదు. ఇది హిందుస్థాను, అందరూ హిందువులే, ఇక్కడ ముస్లింలు, క్రైస్తవులు ఎవరు లేరు. ఇది ప్రాక్టికల్లో. అలా ఒక పిరికివాడు ఒక మతంలోకి వెళ్ళాడు, మురికివాడు ఇంకో మతంలోకి వెళ్ళాడు. ఆ పిరికి మాకొద్దు, మురికి మాకొద్దు. ఇది రాణా ప్రతాప్ పుట్టిన నేల, వీర శివాజీ పుట్టిన నేల, భగత్ సింగ్ పుట్టిన నేల, అల్లూరి పుట్టిన నేల, కొమరం భీం పుట్టిన నేల. మనకెందుకు ఈ పిరికి మురికి మతాల గోల? అర్థం చేసుకోవాలా? ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాద్. థ్యాంక్ యూ. అని పిలిచి